మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. నెక్స్ట్ కంటిన్యూషన్. వైఖరులు అనువంశికంగా వస్తాయా? రావండి, అనువంశికంగా రావవి. పరిసరాలు బేస్ చేసుకొని మనకు పరిసరాల్లో జరిగేటువంటి అనుభవాల ద్వారా మనలో ఏర్పడతాయి అన్నమాట. ఎదుటి వాళ్ళ మీద లేక వస్తువు మీదైనా కావచ్చు, వ్యక్తి మీదైనా కావచ్చు, ఏదైనా సరే వైఖరులు మారవు అని ఇచ్చారు, లేదంటే మారుతూ ఉంటాయి. బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. ఆప్షన్ 3 అంచనా వేయలేమని ఇచ్చారు, అంచనా వేయవచ్చు. బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు వైఖరులు అనేటివి. ఆప్షన్ 3 అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు సంథింగ్ నీకు ఇష్టం లేనటువంటి వ్యక్తి వచ్చాడు అంటే తన మీద నీ వైఖరి ఎలా ఉంది, నెగిటివ్గా ఉంది. అప్పుడు ఏం చేస్తాం మనము? మాట్లాడకుండా సైలెంట్గా ఉండడము, లేదా ఆ పక్కకు ఫేస్ ఆ పక్కకు పలుకొని ఉండడం, తన దిక్కు చూడకుండా సంథింగ్ మన ప్రవర్తనలో తెలిసిపోతుంది. తన పట్ల ధనాత్మక వైఖరి ఉందా, రుణాత్మక వైఖరి ఉందా అనేది. అదే నీకు నచ్చిన పీపుల్స్ వస్తే ఏం చేస్తావు? బాగా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడము, ఆ ఫేస్ ఫీలింగ్స్ అయితేనేమి ఆ ప్రవర్తనలో బాగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానిని ఏమంటారు? గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం అండి. అంటే ప్రస్తుతం ఏమన్నా నేర్చుకొని ముందుకు వెళ్దాం అనుకుంటే, పురోగమిద్దాం అనుకుంటే ఈ గతంలోని విషయాలు అడ్డపడుతున్నాయి.
ఓకేనా, గతంలోవి అడ్డపడుతున్నాయి, అవరోధం కలిగిస్తున్నాయి గతంలోవి. నువ్వు పురోగమన అంటే పురోగమనిస్తున్నావు అంటే ఏంటంటే ఇంకా పైకి ఎదగడము, అంటే కొత్త విషయాలు నేర్చుకోవడము. సో ఇలా దీన్ని ఏమంటామంటే పురోగమన అవరోధం అంటాం, అంటే మనం పురోగమించడానికి అవరోధం కలిగిస్తున్నాయి. ఓకే, ఆప్షన్ 1. ఈ విధంగా డయాగ్రామ్ వేసుకొని చూసుకోండి, ఈజీగా ఉంటుంది. తిరోగమన అవరోధం అంటే ఏంటి, ఆల్రెడీ నువ్వు ఒకటి అభ్యసించావు పాత విషయము, సెకండ్ది చదివేటప్పుడు ఈ ఫస్ట్దే మళ్ళీ నీకు గుర్తొస్తూ ఉంటుంది ఎంతసేపు. ఓకే, అది మనకు తిరోగమన అవరోధం, అంటే ఎంతసేపు వెనకదే గుర్తొస్తుంది, అంటే వెనక్కి తిరుక్కోండి, తిరోగమన అవరోధము. ఆప్షన్ ఇదైతే మనకు దీనికి సంబంధించి అయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దమనం అంటే ఏంటి, మనకి ఇష్టం లేని విషయాల్ని మనమే కావాలనల్లా అచేతన వ్యవస్థలోకి పంపించేయడము. ఓకే, మతిమరుపు అంటే చదివింది ఎక్కువసేపు కాకుండా పొద్దురాకులు మర్చిపోతూనే ఉంటామన్నమాట. సో అది మతిమరుపు, మెమరీ లాస్ అంటాం కదా. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకము. హిందీ నేర్చుకున్న అతను సంస్కృతం నేర్చుకోవాలనుకుంటున్నాడు. హిందీలోను సంస్కృతంలోనూ మనకు అక్షరాలు ఎలా ఉంటాయండి, సేమే కదా, అంటే యూజ్ అవుతుందా లేదా, అనుకూలంగానే ఉంది. సో ఆప్షన్ 1 యూజ్ అవుతుంటే, ఇక్కడ నేర్చుకున్న అభ్యసనం ఇక్కడ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంటే అనుకూల బదలాయింపు, నేర్చుకున్నది ఇక్కడ నేర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తుంటే ప్రతికూల బదలాయింపు. ఎలాంటి యూజు లేదు దీనికి దానికి, వేరే చదువు నేర్చుకున్నవాడు క్రీడల్లో బాగా ఆడుతున్నాడు. ఓకే, ఇదేముంది, ఏమన్నా బదలాయింపు ఉంటుందా, అభ్యసనం బదలాయింపు శూన్యంగా ఉంటుంది. సో శూన్య బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు ఎలా ఉంటుంది, కుడి చేత్తో చేసింది ఎడమ చేత్తో కూడా చేయగలగాలి. అర్జునుడు కుడి చేత్తో బాణాలు విసిరితే ఎడమ చేత్తో కూడా విసరగలుగుతాడు. సో ఇది ఆప్షన్కి ఇది ద్విపార్శ్వ. ఇది మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకుంది. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన టెట్ వచ్చిందండి, ఇది 2024లో వచ్చినటువంటి బిట్. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో నేర్చుకుంది. ఒక వారం తర్వాత చేసిందండి రివిజన్. ఏమైంది, 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగేసింది. అంటే ఎంత పొదుపు చేసిందండి, 7 ప్రయత్నాలు పొదుపు చేయగలిగింది. ఇప్పుడు అడిగింది ఏంటి మనకు, పొదుపు గణన. పొదుపు ఎంత చేసింది, 7, మొత్తం ఎన్ని, 20లో 7 పొదుపు చేసింది. ఇంటూ 100 పర్సంటేజ్లోకి మార్చుకోవాలి కాబట్టి మనకు ఇంటూ 100 కంపల్సరీ. 0 క్యాన్సల్, 2 5 7 × 5 35% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్స్ 2. డైరెక్ట్ మీరు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ఇంటూ 100 అయినా వేయచ్చు. డైరెక్ట్ పొదుపు ఎంత చేసిందో వేసి అసలు బై అసలు ఇంటూ 100 అయినా వేయచ్చు, ఎలాగైనా వేయచ్చు. ఇక్కడ అసలు 20లోంచి 13 తీస్తే ఎంత వస్తుంది, 7 వస్తుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్ పొదుపు తీసుకున్నాం అంతే. అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. మెయిన్ మనకు అనిమల్ ఇంటెలిజెన్స్ ఇంతా మనకు గ్రంథం రచించింది ఎవరు, థార్ండైక్ గారి సిద్ధాంతం. ఆప్షన్ 2 ఎత్నదోస అభ్యసన సిద్ధాంతం, పిల్లి మీద చేసినటువంటిది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావ్లోవ్, ఇది డైజెస్టివ్ గ్లాండ్స్ మీద బుక్ రాశారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం బిఎఫ్ స్కిన్నర్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారు ఎవరు, టెట్లో వచ్చినటువంటి బిట్. గెస్టాల్ట్ వాది కాని వారు అన్నారండి, టెట్ 2024లో వచ్చింది. మన కింద చూడండి, కొహ్లరు, వర్దిమరు, కోఫ్కాన్ కలిసి మనము గెస్టాల్ట్ వాదులు అంటాం. స్కిన్నర్ ఎవరు, ప్రవర్తనవాది లేదా సంసర్గవాది. ముగ్గురున్నారు, పావ్లోవ్, స్కిన్నర్, థార్ండైక్. వీళ్ళు ముగ్గురిని మనము సంసర్గవాదులు లేదా ప్రవర్తనవాదులు అని అంటాం. రాజు ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. రాజు యొక్క స్మృతి ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. అంటే ఇక్కడ చెప్పాను, ప్రయోగం నీ అంతటా నువ్వు చేసి ఆ పనిలో పార్టిసిపేట్ చేసి నువ్వు గుర్తుంచుకుంటే దాన్ని క్రియాత్మక స్మృతి అంటాము. ఓకే, నీ ప్రమేయం ఏం లేకుండా ఓన్లీ మేడం ప్రయోగం చేస్తా అంటే నువ్వు చూసి నేర్చుకుంటావు విద్యార్థి. సో అది మనకు నిష్క్రియాత్మక స్మృతి. నీ యాక్టివ్ అనేది దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇక్కడేమో యాక్టివ్గా నువ్వు పార్టిసిపేట్ చేస్తావు, ఇక్కడేమో ప్యాసివ్, ఇక్కడేమో యాక్టివ్. ఇక్కడ ఏమన్నారు, ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకున్నావు అంటే యాక్టివ్. ఆప్షన్ 2. బట్టి అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకోకుండా
చదవడము, గుర్తుపెట్టుకోవడము, పదే పదే చదివి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి టేబుల్స్ నేర్చుకోవడము. తక్షణ స్మృతి అంటే వెంటనే సంవేదనా స్మృతి అని కూడా అంటాం. ఓన్లీ 1 to 2 seconds మాత్రమే గుర్తుంటుంది. ఇది రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదో సంథింగ్ ఎన్నో మనసుని చూస్తూ ఉంటాం, జస్ట్ చూస్తాము మళ్ళీ మర్చిపోతాం అనమాట. అది మనకు తక్షణ స్మృతి కిందికి వస్తుంది. ఓకే, పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని దీన్ని అంటారు. పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని దీన్ని అంటారు. ఆప్షన్స్: పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని దేన్ని అంటారండి? పరికరాలు యూజ్ చేసి ఆ సిద్ధాంతం నిరూపించడు కాబట్టి దాన్ని కార్యసాధక నిబంధన సిద్ధాంతంని అంటారండి. పరికరాత్మక నిబంధన సిద్ధాంతం బిఎఫ్ స్కిన్నర్ అండి. దాన్నే మనం స్కిన్నర్ బాక్స్ అంటాం. ఆయన చేసినటువంటి ఆ పరికరం ఏంటి? స్కిన్నర్ బాక్స్. వైగాట్స్కీ ప్రకారం కింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ. వైగాట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ. వైగాట్స్కీ గారు మనకు 2 చెప్పారు, ప్రాథమిక మానసిక ప్రక్రియలు, ఉన్నత మానసిక ప్రక్రియలు. ప్రాథమిక మానసిక ప్రక్రియలు మామూలు సింపుల్ అండి, ప్రశ్నించడము, పరిశీలించడము, పోల్చడము, ఇవన్నీ. కొంచెం హై స్థాయి ఇంకా వెళ్ళేటివి ఏమొస్తాయి? సృజనాత్మకత, వివేచన, సంశ్లేషణ, ఇలాంటివన్నీ ఉన్నత మానసిక ప్రక్రియలు అనమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే మనకు పియాజే ఉంది కదా, పియాజే గారి స్కిమాటాలను వేటిలతో పోల్చాడు? ప్రాథమిక మానసిక ప్రక్రియలతో పోల్చాడు. అదేవిధంగా ప్రచాలకాలు ఆపరేషన్స్ని దేంతో పోల్చాడు? వైగాట్స్కీ, పియాజే వాటిని ఉన్నత మానసిక ప్రక్రియలుగా పోల్చుకున్నాడు. ఇది కూడా ఇంపార్టెంటే. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వివేచన అనేది ఉన్నత మానసిక ప్రక్రియ, ప్రశ్నించడం, పరిశీలన, పోల్చడం అనేది ప్రాథమిక మానసిక ప్రక్రియలు. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథాన్ని రచించినది. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథాన్ని రచించినది. ఆప్షన్స్: దీన్నే మనం సామాజిక అభ్యసనం అని కూడా అంటాం. సోషల్ లెర్నింగ్ లేదా అనుకరణ అభ్యసనం, మోడల్ లెర్నింగ్, నమూనా అభ్యసనం అని కూడా అంటాము. యత్నరహిత అభ్యసనం అని అంటాము. జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం అని అంటాము. దీనంతా మనకి పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని అంటాం. ఇవన్నీ పరిశీలన అభ్యసన సిద్ధాంతం, యత్నరహిత సిద్ధాంతం అండి. మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి, కొత్తగా వచ్చినటువంటిది. నెక్స్ట్ ఇది మనకు పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బండూరా గారు ఈ గ్రంథం రాశారు, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది దీనిని సూచిస్తుంది. టెట్ 2024లో వచ్చినటువంటి బిట్. ఉన్నత క్రమ నిబంధన ఏదైతే ఉందో ఏం చేస్తాడు అక్కడ? దీపాన్ని జోడిస్తాడు. ముందు కుక్క గంటకి ఆహారం జోడించి ప్రయోగం చేయడం ద్వారా గంటకే లాలాజలం ఇచ్చింది. ఇక్కడ నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధన ఏం చేశాడు? ఉన్నతంగా ఇంకొక నిబంధన చేర్చాడు. అంటే గంటతో పాటు దీపాన్ని చేర్చాడు. ఫస్ట్ దీపం మిగిలించి, తర్వాత గంట మోగించి, తర్వాత వితిన్ సెకండ్స్లోనే అంతా ఆహారం పెడతాడు, లాలాజలం వస్తుంది. ఇలా చేయంగా దీపం మిగిలిగానే ఓహో నా ఓనర్ ఇంకా నెక్స్ట్ గంట కొట్టి ఆహారం నాకు ఇస్తాడు అనే ఉద్దేశంతో దీపం మిగిలించినప్పుడే కుక్క లాలాజలం ఇచ్చింది. అప్పుడు గంటకు తెచ్చిండే స్పందన ఇప్పుడు దీపానికి తెప్పించాడు. ఇది ఉన్నత క్రమ నిబంధన. దీంట్లో మనకి గంట మోగించడం అనేది ఇక్కడ మనకి ఏమొస్తుంది? మనకి ఫస్ట్ గంటకు లాలాజలం ఇచ్చిందండి, తర్వాత దీపానికి తెప్పించాము. ఇక్కడ దీపం ఏమవుతుంది? కండిషన్ స్టిమ్యులస్ అవుతుంది. గంట అనేది అన్కండిషనల్ స్టిమ్యులస్, అంటే దీనికి ఎలాంటి కండిషన్ అవసరం లేకుండానే లాలాజలం ఇస్తుంది గంటకి. ఓకేనా? దీపానికి కండిషన్ చేసినాం కదా, అంటే కొన్ని మినిట్స్ గ్యాప్ ఇచ్చి దీనికి జోడించి తర్వాత తెప్పించాం. అంటే దీపం అనేది కండిషన్ స్టిమ్యులస్ అవుతుంది ఉన్నత క్రమ నిబంధనలో. ఓకేనా? వీళ్ళు అందుకే మెన్షన్ చేశారు, ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది ఏమిటి అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్, నిర్నిబంధిత ఉద్దీపన. ఇక్కడ మెన్షన్ చేయకుండా, ఉన్నత క్రమ నిబంధన అనేది మెన్షన్ చేయకుండా పావ్లోవ్ గారి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో గంట మోగడం అనేది అన్నారనుకోండి, ఓన్లీ గంట మోగడం అన్నారనుకోండి, ఈ ఉన్నత క్రమ అనేది పెట్టకుండా, అంటే ఇప్పుడేం తీసుకుంటావు? గంట, ఆహారం, లాలాజలం. ఇక్కడ ఆహారానికి లాలాజలం ఇస్తుంది ముందు. అన్కండిషనల్ స్టిమ్యులస్ ఇది అవుతుంది, ఇది కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది.
ఓకేనా. ఇక్కడ మన క్వశ్చన్లో ఇది మెన్షన్ చేశాడు కాబట్టి ఇప్పుడు గంట అనేది అన్కండిషనల్ స్టిమ్యులస్ అయ్యి దీపం అనేది వస్తుంది. ఇది కండిషనల్ స్టిమ్యులస్. ఎందుకంటే ఉన్నతంగా ఒకదానికి ఇంకొక దానికి పెట్టాం. ఇది నిరూపణ అయిన తర్వాత ఇంకొకటి ఉన్నతంగా పెడతావు. గంటకే లాలాజలం ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు దీపానికి కూడా ట్రై చేసావు. ఓకేనా. మన క్వశ్చన్ చూడండి, అడిగేటువంటి దాంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకొని పెట్టాలి. అన్కండిషనల్ స్టిమ్యులస్. డాక్టర్ అంటే భయం ఏర్పడ్డ వ్యక్తి హాస్పిటల్ చూసినా, డాక్టర్ వాడే ఎప్రాన్ చూసినా, శతస్కోప్ చూసినా భయపడడానికి కారణము. ఇప్పుడు చూడండి, డాక్టర్ అంటే చాలా భయం అనమాట. డాక్టర్ యూజ్ చేసేటివి డాక్టర్ రిలేటెడే కదా ఇవన్నీ. హాస్పిటల్ చూడడము, సంబంధించినటువంటి ఎఫ్రాన్ చూడడము, సెతస్కోపు, సూది వేస్తా చూడండి, అది దాన్ని చూసినా కూడా భయపడ్డము. అంటే డాక్టర్కి భయపడేది ఉన్నతంగా వీటికి కూడా లింకప్ అయిపోయింది. ఇప్పుడు గంటకి లాలాజలం ఇచ్చేది, ఓకే, దీపాన్ని జోడించి ఎలా అయితే తెచ్చామో అప్పుడు వాడు ఫస్ట్ సిచ్యువేషన్లో చూసింటాడనమాట డాక్టర్ ఇలా సూదేయడము అంతా. సో దానికి సంబంధించి ఏది చూసినా కూడా వాడు దానికి భయపడుతూ ఉంటాడనమాట. దానికి రిలేటెడే అనమాట ఇది. ఓకే, డాక్టర్ని చూడకపోయినా మిగతా ఇవి చూసినా కూడా అప్పటికే వాళ్ళ ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు దీపం చూస్తే ఎలాగొచ్చిందో కుక్కకి లాలాజలము, ఈ వీటిని వస్తువులు చూస్తూనే వాడికి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇది ఆప్షన్ 3 అండి, ఉన్నత క్రమ నిబంధన. ఈ ఉద్దీపన సామాన్యీకరణం ఎలా ఉంటుంది, ఈ రెండింటి కన్ఫ్యూజ్ కాకూడదు. ఉద్దీపన సామాన్యీకరణం ఎలా ఉంటుందంటే దానిని పోలినటువంటిది. ఓకే, ఒక డాక్టర్ని చూశాడు, అలానే అందరు డాక్టర్లని చూసి భయపడతారు చూడండి, అదే అయితే మనకి ఏమవుతుంది, ఉద్దీపన సామాన్యీకరణము. ఈ డాక్టర్కి చేసిన పనికి మిగతా డాక్టర్లను చూసినా కూడా భయపడుతూ ఉన్నాడు. అంటే ఒక ఉద్దీపన పోలి ఉన్నటువంటి వేరొక ఉద్దీపన చూపించినా వాడు భయపడ్డము. ఓకే, కుక్కకు చూసుకుంటే కుక్క శబ్దానికి బదులుగా బజర్ శబ్దము, కొంచెం గంటకి బజర్కి కొంచెం పోలిక ఉంటుంది కదా, దానికి ఇవ్వడము. సో అది ఉద్దీపన సామాన్యీకరణము. ఇదైతే ఆప్షన్ 3 ఉన్నత క్రమ నిబంధన నియమం కిందికి వస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో వైగాట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది ఏమిటి? సేమ్ ఇక్కడ కూడా కానిది అడిగారండి. ఇక్కడ చూసుకోండి, అంటే 3 అనేటివి అయ్యింటాయి, ఒకటి కాదన్నమాట. ఒకటి ప్రాథమిక మానసిక ప్రక్రియ అవుతుంది. వివేచన ఉన్నతమే, విచక్షణ ఉన్నతమే, సాంఘిక నియమాలను విశ్లేషించడము. ఇది కూడా మనకు విశ్లేషణ అనేది కూడా విశ్లేషణ కూడా మనకు ఉన్నత స్థాయి. పోల్చడము, వర్గీకరించడము, ఓకేనా, ఇలాంటివన్నీ మనకు ప్రైమరీ అనమాట. ఆప్షన్ 3 పరిశీలించడము, ఇలాంటివన్నీ. బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది. బోబోడాల్ అండి అసలు పరిశీలన చేసిందే మనకి ఇక్కడ పరిశీలన అభ్యసన సిద్ధాంతం బేస్ చేసుకొని ప్రయోగంలో యూజ్ చేశాడు బోబోడాల్ని. ఆప్షన్ 1 అండి, బండూరా గారు ప్రయోగంలో యూజ్ చేశాడనమాట. అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తర్వాత వయోలిన్ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు ఏ రకము? సంగీతము, వయోలిన్. గాత్ర సంగీతము వయోలిన్ నేర్చుకోవడంలో యూజ్ అవుతుంది కొంచెం, ఓకేనా, ఆ తాళాలు కానీ సంథింగ్ మనకు. ఓకే, సంగీతం యూజ్ అవుతుందండి, అది సంగీతమే, ఇది సంగీతమే. అనుకూల బదలాయింపు. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలం అనేది స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది ఆప్షన్స్ మామూలుగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం తీసేయండి. అసలు లాలాజలం స్రవించడం అది కుక్క యొక్క రెస్పాన్స్. సో ఉద్దీపన రాంగ్ ఆన్సర్. నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. జోడించినప్పుడు ఇవ్వడం అండి. ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆప్షన్ 4. బుక్కుకు బహుమానం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి బుక్కి ప్లూరల్ ఫామ్ బుక్స్ అని నేర్చుకున్నాడండి. చైల్డ్కి బహువచనము చైల్డ్స్ అని చెప్పి పెట్టాడనమాట. ఇక్కడ నేర్చుకున్నటువంటి అభ్యసనానికి ఆటంకం కలిగించింది, అంటే మనకు వ్యతిరేకపరిచింది అనమాట. సో ఆప్షన్ బదలాయింపు జరిగిందా ఏమన్నా, ఇక్కడ నేర్చుకొని ఇక్కడ ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయాడు. సో ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు. మనకు కొంచెమన్నా లింక్డ్ అయిందంటే సానుకూల బదలాయింపు అయిండు. ఇక్కడ నేర్చుకుంది ఇక్కడ ఆటంకం కలిగించింది. సో ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు, వ్యతిరేక బదలాయింపు, ప్రతికూల బదలాయింపు ఎన్నైనా అనొచ్చు. అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం. అనుకరణ ద్వారా అభ్యసనం, ఇమిటేషన్ ద్వారా అండి నేర్చుకోవడము. దీంట్లో మొదట మనకి సోపానం ఏంటి? అవధానం. ఆప్షన్ 2 ముందు గ్రహించాలి, తర్వాత మనసులో నిలుపుకోవాలి. ఓకే,
తర్వాత నిష్పాదన, తర్వాత పునర్భరణం. నిష్పాదననే మనం పునరుత్పాదన అని కూడా అంటాము. పునరుత్పాదన ముందు నువ్వు నేర్చుకున్నది గ్రహిస్తావండి, తర్వాత మనసులో నిలుపుకుంటావు, దాన్ని నువ్వు బయటికి ప్రదర్శిస్తావు, తర్వాత ప్రశంసలు పొందుతావు. ఇది పునర్భరణం. ఓకే, ఇది మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొదటి సోపానం. ఆర్డర్ కూడా అడుగుతారు. ఆర్డర్ అనేది ఇలా ఉంటుంది 1 2 3 4. 1 2 3 4. ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నది ఎవరు? ఎలాంటి అంశమైనా ఏదైనా సరే ఏ పిల్లవాడికైనా బోధించవచ్చు అంట, ఏ వయసులో ఉన్నవాడికైనా అని చెప్పింది ఎవరు? మనకు ఆప్షన్స్ బ్రూనర్ అండి. శిక్షణా సిద్ధాంతం, బోధనా సిద్ధాంతం, ఆవిష్కరణ సిద్ధాంతం అని కూడా అంటాం దాన్ని. ఇక్కడ ఏం చేస్తాడు, ఎక్కువ బోధనకు ప్రాధాన్యత ఇస్తాడనమాట. నువ్వు బోధనా పద్ధతులు, వివిధ బోధనా పద్ధతులు TLMs యూజ్ చేసుకొని చెప్పినావంటే ఏ వయసు వాడికినా ఆ విషయం అర్థమయ్యేలా చేయొచ్చు అని చెప్తాడు ఈయన బ్రూనర్. ఆప్షన్ 1. సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం సేమ్ మనకి ఎలా ఉందంటే సేమ్ ఎగ్జాంపులే మనకి అకాడమీ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ సేమ్ టెట్ 2024లో కూడా సేమ్ బిట్ ఇచ్చాడు. ఇది మామూలుగా ఇక్కడ బిట్లో ఉంది కదా, మామూలు మ్యాటర్లో కూడా సేమ్ ఎగ్జాంపుల్ ఉందండి. ఆ ఎగ్జాంపులే తీసి మన టెట్లో ఇచ్చారు. ఆల్మోస్ట్ అకాడమీ నుంచే ఇస్తున్నాడు, చూసుకోవాలి. సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడంట. అక్కడ అభ్యసన బదలాయింపు రకం మనకు ప్రీవియస్ బిట్ కూడా రావడం జరిగింది. సాఫ్ట్ బాల్ ప్లస్ సెటిల్ బ్యాట్కి వచ్చిందండి. ఓకే, క్రికెట్ ఎలా ఉంటుందంటే సాఫ్ట్ బాల్ క్రికెట్ ఒక విధంగానే ఉంటాయి, సేమ్ బాల్ విసడము, వాళ్ళు కట్టి ఒక రౌండ్ మాత్రం దాంతో కొడతారనమాట. సో ఇది మనకి ఆప్షన్ 1 అండి, అనుకూల బదలాయింపనే చెప్పచ్చు. ఆప్షన్ 1. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన PDFs ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లోనూ మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి, ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి.